తర్వాత ఏమైంది మరి? మనం ఎందుకు మాట్లాడడం మానేశాం? నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా? అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మనం మాట్లాడడం మానేశాం. అందుకు కాదు, కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో. సో ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం. ఏంటి? వాట్ వాస్ దట్? వాట్? ఏంటిదంతా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని అతని మీద పగబట్టావా? ఎందుకే? సో సాడ్. 7 years. యు నో రైట్, మనలో ఉన్న అసలు క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. వాడు అప్పుడు పెద్ద వెదవే, ఇప్పుడు వెదవే. మరి నీ క్యారెక్టర్ ఏంటి? అందరినీ మొహం మీద తిట్టడమా? నీకు 7 years ఉన్నప్పటి నుండి ఇంతేనా? ఓహో, వాడు క్యూట్గా ఉన్నాడని వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నేను నీకు 5 yearsగా తెలుసు. వాడి గురించి ఏం తెలియదు. నిత్య, నిన్నెవరు క్వశ్చన్ చేయడం లేదు. వాడంటే నీకు అసహ్యమని మాకు అర్థమైంది. వాడు మనకి కాఫీ కొనిపెట్టే టైప్ కాదు. కమ్ లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ, కొనిపెట్టే టైప్ అస్సలు కాదు. ఇవన్నీ రాస్తావా? Hey, What are you doing? Hey, paper was easy, Jenny. then you allowed me to copy? Ma'am was looking. Where is Nitya? ఇలా ఎందుకు చేసావు? సార్కి నిజం చెప్పాల్సింది. చెప్పుండేవాడిని, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. యాక్చువల్లీ నేనేం అబద్ధం చెప్పలేదు, నేనే హెల్ప్ చేయాలనుకున్నా, అదే ట్రై చేశాను. సార్ చూశారు. కాదు, అబద్ధం చెప్పావు. నువ్వు నన్ను ఏమీ అడగలేదు కదా. నేనే నిన్ను అడిగానని చెప్పొచ్చు కదా. ఆ రోజు కూడా అన్నయ్యతో అబద్ధం చెప్పాను, నిజం చెప్పు ఉండాల్సింది. నువ్వే కావాలని. నిత్య చూడవే, అక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్కి. టు యూ టూ. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి కలుద్దామా? అయితే నువ్వు అన్నిట్లో పాస్ అవుతావని అంత కాన్ఫిడెంటా? మళ్ళీ లైఫ్లో హిస్టరీ జోగ్రఫీ ముట్టుకోకర్లే కదా, అందుకని సెలబ్రేట్ చేసుకుందాం. హే, టీ కొట్లో కాఫీ టీ తాగుతూ మాట్లాడుకుందామా? నేనే పే చేస్తా. ఓకే, వెయిట్ ఫర్ మీ. ఓకే, కాఫీ వాడే కొంటున్నాడు. అనే ఒక హార్లిక్స్. కాఫీ. ఎగ్జామ్స్ అయిన తర్వాత కలుస్తున్నాగా. యాక్చువల్లీ నేను హాలిడేస్కి బయటికి వెళ్తున్నాను, ఇక్కడ ఉండను. యాక్చువల్లీ నేను వెళ్తున్నాను, 1 వీక్లో వచ్చేస్తాను. అన్నవరం మా ఊరే, చెట్లు పొలాలు చాలా బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అవునా, ఒకసారి వెళ్ళు, చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హాలిడేస్కి? ఆస్ట్రేలియా. సో ఎప్పుడు వెనక్కి? యాక్చువల్లీ నేను హాలిడేస్కి ఇక్కడ ఉండను. ఎగ్జామ్ అయిన రాత్రే నేను వెళ్తున్నాను. నేను ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలో ప్రిన్సిపల్తో మమ్మీ మాట్లాడేసింది. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యాక వస్తాను. స్ట్రైట్ ఇంటర్. ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్తున్నారు? మొత్తం తిరుగుతాం. మెల్బర్న్? మా అంకుల్ అక్కడే ఉంటారు. ముందు అక్కడికే వెళ్తున్నాం. ఎందుకు? నాకు అక్కడ తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తను ఒకసారి కలవగలవా? మంచి అమ్మాయే, మంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే మెల్బోర్న్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు, ఎందుకంటే తను ఆలోచిస్తున్నప్పుడు పెన్ నవ్వులుతూ ఉంటుంది. తను నవ్వితే క్లాస్లోకి మోటార్ సైకిల్ వచ్చినట్టు ఉంటుంది. తనతో గొడవ పడ్డాం అనుకో, కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేంత వరకు వాదిస్తూనే ఉంటుంది. తను నాకు తెలుసు అనుకుంటా. పర్ఫెక్ట్. అయితే తనతో ఒకసారి ఒక మాట చెప్తావా? ఇక్కడ హైదరాబాద్లో తన కోసం ఒక అబ్బాయి చాలా మిస్ అవుతున్నాడని, తను తిరిగి వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడని. అన్నా, 2 సమోసా అండ్ 4 బటర్ బిస్కెట్.
నేను ఆర్డర్ చేశాను కదా, నేనే పే చేస్తాను. నో, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేనే పే చేస్తాను మన ఇద్దరం కలిసినప్పుడు. ఓకే? సో కంగ్రాచులేషన్స్. స్కూల్కి వేసుకుంటానని చెప్పండి, నేను వెళ్ళి బయట ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. వరుణ్, నిత్య, నేను క్లాస్ రూమ్ దాకా వెళ్ళొస్తా. హలో. మరీ అంత డీసెంట్లా బిల్డప్ వద్దమ్మా. నిత్య బయటకు వచ్చి మాట్లాడగలదు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. వాట్ ద హెల్ వాస్ దట్? కదా, నువ్వే చెప్పు. అక్కడ నేను నా పని చేసుకుంటుంటే నువ్వు వచ్చి ఒక అడ్డగాడిదిలా బిహేవ్ చేసావు. అసలు అలా ఎలా మాట్లాడగలవు? నన్ను బయటకు రమ్మని ఎలా డిమాండ్ చేయగలవు? అంటే తన ముందు నేను నీ సర్వెంట్ అని ప్రూవ్ చేయాలనుకున్నావా? ఓ, అదా ప్రాబ్లం. నేను నిన్ను అన్నానని కాదనమాట, దీపక్ ముందు అన్నానని. దీపక్ సౌండ్ పార్టీ, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇల్లు, కాస్ట్లీ హాలిడేస్. వెయిట్ ఎ మినిట్, మీరు కూడా అంతే కదా? అంతేకాదు, నువ్వు హెడ్ గర్ల్, వాడు హెడ్ బాయ్, మీ ఇద్దరు ఒకరికొకరు అంత పర్ఫెక్ట్ అయినప్పుడు నాలాంటి అడ్డగడుతూ ఎందుకు టైం వేస్ట్ చేయటం? అసలు అసలు ఈ మాటలు నా గురించి ఎలా అనగలిగావు? అంటే నీ ఉద్దేశంలో నేను దీపక్? నటించద్దు, నాకే కాదు అందరికీ కనపడుతుంది. మీ ఇద్దరు ఎంతసేపు ఎలా ఉంటున్నారు, వాడేసి చెత్త జోకులకు నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అంటే నువ్వు దివ్యతో ఎలా ఉంటున్నావో నేను చూడలేదనుకుంటున్నావా? అది కూడా అందరూ చూశారు. ఓ ప్లీజ్, ఏదో ఒకటి చెప్పేసి నీ తప్పంతా నా మీద తోసేటట్టు ట్రై చేయకు. అది ఇది ఒకటి కాదు. ఆఫ్ కోర్స్ ఒకటి కాదు. నువ్వు వాళ్ళ పక్కన కూర్చుని పడి పడి నవ్వుతుంటే మీరు లవ్లో ఉన్నారని నేనేం అనుకోలేదు. మరి నువ్వు మాత్రం ఎందుకు అలా అనుకుంటున్నావు? నేను ఏ అమ్మాయి చూసి నవ్వినా నేను లవ్ చేస్తుంది అనుకుంటావు కాబట్టి నేను ఎవరినైనా చూసి నవ్వితే నువ్వు అలాగే ఫీల్ అవుతున్నావు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. మనం మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. మన మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు. రా. నాకు ఇప్పుడు పని ఉందని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా? నేను ఇప్పుడు రాలేను. పదే పదే ఈ మాట నీకు అర్థం కావాలని చెప్తూనే ఉంటాను. నాకు ఇప్పుడు పని ఉంది. మనకంటే నీకు అన్నీ ఇంపార్టెంటేనా? దీపక్ ఉన్నాడు కదా పనులన్నీ చూసుకోవడానికి. ఇప్పుడు నేనేం అడిగానని? ఇంటికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దామన్నాను, అంతేగా? నిత్యం తేల్చుకో, నేను ఇంకా నీకోసం వెయిట్ చేయలేను. ఇప్పుడు నన్ను కాదని లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇవాళతో మన మధ్య ఉన్నదంతా అయిపోయినట్టే. వాడా నేనా? తేల్చుకో. నాకేమైతే నీకెందుకు? ఇంతదాకా వచ్చాక నువ్వెందుకు వెయిట్ చేయడం? ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే నేను లోపలికి వెళ్ళినా ఇక్కడే ఉన్నా మన మధ్య మాత్రం ఏమీ లేదు. We are over. ఓకే, కానీ గుర్తుపెట్టుకో, ఇది నువ్వైతే చేస్తున్నావు. అప్గ్రేడ్ అయినట్టున్నావు. హార్లిక్స్ నుంచి కాఫీ దాకొచ్చావా? నువ్వు మారావుగా, ఇంకా అందంగా. యు ఆర్ ఉమెన్ నౌ నిత్య. ఒక రకంగా నిన్న జెనీతో మాట్లాడటం మంచి జరిగింది. తను అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే భయపడ్డాను తెలుసా. నన్ను చమ్మని నువ్వే పంపించావు అనుకున్నా. అదంతే, నన్నెప్పుడు ఇబ్బందులో పడేస్తూ ఉంటుంది. బట్ ఆనెస్ట్లీ నేను నీకు నా నంబర్ ఇచ్చానని తెలిసి నా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. పెద్ద డిస్కషన్ పెట్టారు. ఒక ఓల్డ్ ఫ్రెండ్తో టచ్లోకి వెళ్ళడంలో తప్పే ఉందని అనిపించి పంపించాను. నువ్వేమీ కొత్తవాడివి కాదు కదా. ఎందుకైనా నన్ను ట్యూషన్కి వెళ్ళొద్దన్నా? డైలీ ఇక్కడే మీటింగా? గర్ల్ ఫ్రెండా? పోరా. హాయ్ ఐమ్ అపూర్వ, వరుణ్ తమ్ముణ్ణి. యూ కెన్ కాల్ మీ అప్పు. హాయ్ నిత్య. హాయ్. ఓ, 4 సంవత్సరాల తర్వాత మనం కలిసిన మొదటి రోజే దొరికిపోయావా? ఏం చేస్తాం? ఏయ్ పోబే.
నువ్వే తనకు కాల్ చేసావా? అంటే తను నీకు నెంబర్ ఇచ్చిందా? ఏంట్రా జేబులో రూపాయి కాయిన్స్ వేసుకుని లోకల్ ఫోన్ బుద్ధుల చుట్టూ తిరుగుతున్నావా? అలాంటిదే. రే నువ్వు ఎప్పుడు వేసుకుంటావు కదా, ఆ సోది షర్ట్ వేసుకుని వెళ్ళలేదు కదా. అంటే పండక్కి మన ఒక షర్ట్ కొన్నాను కదా, అది వేసుకొని వెళ్ళాను. నువ్వు తన కాలేజ్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా మేరీ ఉమెన్స్ కాలేజ్ లోపలికి లోపలకంటే గేటు ఆల్మోస్ట్ గేట్ బయట. అయితే అంతా ముందులాగే ఉందన్నమాట, సేమ్ చేంజ్ లేదు కదా. తను కలవని 3 yearsలో తను అమెరికా వెళ్ళింది, ఆఫ్రికా వెళ్ళింది, అదేదో మాల్టా అంటారు అక్కడికి కూడా వెళ్ళింది. మనం అన్నవరం, సింహాచలం. తను ఎవరిని పెళ్లి చేసుకెళ్ళలేదు కదా. రేయ్ ఒరే కూల్, మాల్టా అది ఇక్కడే కదరా, విజయవాడ పక్కన ఉందే. No, 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 no. Why should you call? Nitya, let him call. Girls, I'm telling you, trust me. తన ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరి నువ్వు ఫోన్ చేయొద్దు, తనే నీకు చేస్తాడని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ నేను మాత్రం అలా చేయను, నువ్వు ఫోన్ చేయి. సో ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయినట్టేగా? అంటే నా మీద కోపం లేదుగా? నాట్ అట్ ఆల్. స్కూల్ డేస్ గురించి కానీ అప్పుడు జరిగిన వాటి గురించి కానీ ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఎదిగాం కదా. అవును, కరెక్ట్. మన పెద్దలం అయిపోయాం. ఇంకెప్పుడు ఫ్లాష్ బ్యాక్ టాపికే రావద్దు మన మధ్యలో. దీపక్ ఎలా ఉన్నాడు? దీపక్ ఇస్ ఫైన్. 3 కార్లు, వరల్డ్ టూర్స్. కారు అద్దరిపోయింది నిత్య. కాలేజ్ బస్ కంటే సగం టైంలో ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆయన రోజు వద్దులే, నువ్వు ఒక్కదాన్ని వచ్చి ఇలా పికప్ చేసుకుంటుంటే ప్రకాష్ గారు టీచ్ చేస్తున్నాడు. ఏంటి సంగతి దొబ్బేస్తున్నాడు. పైగా మీ నాన్న కూడా నువ్వు పాకెట్ మనీ కోసం డీజిల్ అమ్మేస్తున్నావు అనుకుంటారు. ప్లీజ్ వరుణ్, ఇది నాకు ఇష్టం. మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ కమ్ ఆన్, లైఫ్లో ఫస్ట్ టైం రెడ్ సిగ్నల్ ట్రాఫిక్ జామ్ని చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా సారీ, ఇవాళ సండే అన్న సంగతి మర్చిపోయాను, అందుకే ఇంత రష్గా ఉంది. పర్లేదు, మనం ఎవరితో ఉన్నామన్నది ముఖ్యం, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. నాకేం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం క్రౌడ్ ఉన్నా పర్లేదు. ఏంటి వాళ్ళు ఫుల్ ఫామ్లో ఉన్నట్టున్నావు? క్రౌడ్ కావాలన్నారు కదా, అక్కడ ఒక ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది ప్లేస్ కోసం. ఇక్కడికి వచ్చి కూర్చోమన్నా? ఇక్కడ రమ్మను, ఇక్కడ కూర్చుంటారు. అప్పుగా నిద్రపోతున్న ట్యాక్ చేస్తున్నాడు. వరుణ్, వాట్ హ్యాపెండ్? బాత్రూంలోంచి మాట్లాడుతున్నా. ఛీ, నిత్య, ఫోన్ ఏమైందని మీ నాన్న ఏమని అడిగారా? డోంట్ వరీ, కొత్తది కొంటారులే రేపే. ఆయన బిల్లు వస్తుందిగా. వరుణ్, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడడం ముఖ్యం, అంతే. ఎవరో తీసుకున్నారని చెప్పాను, నేనేం అబద్ధం చెప్పలేదే. నిత్య, ఏంటి? ఏం లేదు. మేము చాలా పెద్ద గ్యాంగ్, ఎప్పుడూ కలిసే ఉంటాం. వరుణ్, నీకు వీడొక్కడేనా ఫ్రెండ్? నీకు ఇంకెవరూ దొరకలేదా? మీ అందరికీ నేను ఒక్కడే చాలు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు. అంటే సైజ్ కూడా కాదు, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాను అంతే. యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్, ఐ మీన్ సే ఇస్ యువర్ థింగ్, మై థింగ్. సరేరా, నా టైం బాగలేదు, నేను వెళ్తున్నాను. ప్రకాష్ కూర్చో, దే జస్ట్ జోకింగ్, ప్లీజ్. ఇట్స్ ఓకే. వాట్? ఈ రోజు జెన్నీ బర్త్డే, తన మీద ఫోకస్ చేయండి. మై బర్త్డే? నన్ను వదిలేయండి ప్లీజ్. నా బర్త్డే, నా బర్త్డే, మై బర్త్డే. థ్యాంక్ యూ. వాట్ ఏ ఫ్రెండ్, వాట్ ఏ జోక్. హే, నువ్వు ఆ బోండా మీద కాన్సన్ట్రేట్ చేయి. మైసూర్ బోండా. వర్షం
నీ వల్లే మా నాన్న ఇంత కాస్ట్లీ షర్ట్ నీకు ఇచ్చేది ఎవర్రా అని 10 సార్లు అడుగుంటాడు. ఆయన అడుగుతున్నప్పుడల్లా అప్పుగాడు దొక్కుతూనే ఉన్నాడు. వాడుకుంది. నేనే ఇచ్చానని మీ నాన్నగారితో చెప్పొచ్చు కదా. ఒకరితో గొడుగు పంపించమని చెప్పు. వర్షం ఆగేలా లేదు. ఆకూడదు. నిత్య, రోహిణి నీ బర్త్డే పార్టీ ఇస్తుంది. అందుకే నా బర్త్డేకి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. సరే, నీ ఇష్టం. ఏదైనా మాట్లాడు. ఐ లవ్ యూ వరుణ్. నువ్వేంటో నీకు తెలుసా? నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావో నీకు తెలుసా? నాకు ఇంకా 1 year ఉంది. ఇంజనీరింగ్ చేయడం వల్ల అదే అడ్వాంటేజ్. అంటే లైఫ్ గురించి ఆలోచించడానికి ఇంకా 1 year ఉంది. నీ చదువు అయిపోయింది. ఏం చేయాలో తెలియక ఖాళీ కూర్చున్నా. నా గురించి నేను నిజంగా ఆలోచించలేదు. ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియదు. యాక్చువల్లీ నాకు తెలుసు. ఒకే ఒకటి, నువ్వు. నేను చూడాలి, నిన్ను కలవాలి రోజు. నాకింకేం అక్కర్లేదు. నిజం. నీకన్నా నా లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేవి ఏవీ లేవు.